అట్లా లేదు, క్రిందటిసారితో పోల్చుకుంటే ఎక్కువ వచ్చింది. అంటే జిహెచ్ఎంసీలో లాస్ట్ టైమే వచ్చింది కదా సార్, అప్పుడే అదే అనేది. కాబట్టి అంతకుముందు కూడా ఏది 2016లో కూడా 4 ఏమో వచ్చినాయి బీజేపీకి, అప్పుడు కాంగ్రెస్కి 1 వచ్చింది. అవును అవును. మొన్నటిసారి అయితే ఏకంగా ప్రతిపక్ష స్థానమే వచ్చింది దానికి, వచ్చేసింది. అధికార పక్షానికి రావడానికి ఈ అదనపు ఓట్ల వల్ల వచ్చింది. అక్కడ ఎంఐఎంతో కలిసి బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. అది వేరు. మున్సిపాలిటీలో పరంగా చూస్తే అంతకుముందు 2 గెలిచింది బీజేపీ. అప్పుడు వచ్చిన కౌన్సిలర్ల సంఖ్యతో పోల్చుకుంటే ఇప్పుడు కౌన్సిలర్ల సంఖ్య ఎక్కువ, కౌన్సిలర్లు కార్పొరేటర్ల సంఖ్య బీజేపీ కొంచెం బలపడింది అనుకోవాలి, బలపడింది. అయితే బీఆర్ఎస్ ని దాటి వెళ్ళిపోయిన బీజేపీ మళ్ళీ ప్రతిపక్ష స్థానాన్ని బీఆర్ఎస్ వదిలేసుకుంది. అది వాళ్ళ వైఫల్యం. ఆ వైఫల్యం ఏంటనేది కూడా ఒకసారి చూసుకోవాలి. స్థానిక ఏరియాల్లో సరైంది. ఇప్పుడు భయంసా ఉంది, అక్కడ గొడవలు నడుస్తుంటే వీళ్ళు చేతకాల దాన్ని కంట్రోల్ చేయడం. బీజేపీలో ఇప్పుడు ఇండిపెండెన్స్ అని చెప్తున్న వాళ్ళందరూ కూడా బీజేపీ వాళ్ళే, వీళ్ళు టికెట్ ఇవ్వకపోవడం వల్ల గెలిచిన వాళ్ళు. లోకల్ లీడర్లలో ఉన్న విభేదాలు పెద్ద మైనస్ అవుతున్నాయి, అది చెక్ చేసుకోవాల్సి ఉంది. సమన్వయం మిస్ అవుతుందేమో అంతే అక్కడ కూడా. రైట్ సార్, ఒకటి ఫైనల్ గా లోక్సభలో రాహుల్ గాంధీ రేజ్ చేసిన పాయింట్లు కానీ, నిన్న ఆయన దూబే ఎంపీ ఎవరైతే ఉన్నారో బీజేపీ, ఆయన ఇచ్చిన ఇది ఒక రకంగా నిజంగా చర్యలు తీసుకునే అంత పరిస్థితికి వెళ్తుందా? ఆ స్థాయిలో రాహుల్ గాంధీ మాట్లాడారు కాబట్టి కామన్ గా చూసి వదిలేస్తారు. తప్పేం లేదు ఆయన మాట్లాడడం నా దృష్టిలో అయితే కనుక. ఆయన మాట్లాడాలా, చేతనైతే వీళ్ళు కౌంటర్ చేయాలా. నరవనే పుస్తకాన్ని